కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాదు, పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేలా చూస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నది తమ ప్రభుత్వ విధానమన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈల పాత్ర ఎంతో కీలకమన్నారు చంద్రబాబు. ఏపీలో ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సమిట్ ద్వారా స్టార్టప్లు, పారిశ్రామిక యూనిట్లు, నిపుణులు, బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలన్నారు. 500 కోట్ల రూపాయల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇప్పటికే విడుదల చేశామని వెల్లడించారు. 200 కోట్ల రూపాయలతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా ప్రారంభిస్తున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలను ఆంట్రప్రెన్యూర్లుగా మారుస్తామన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్నారు. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది తమ ప్రభుత్వ నినాదమన్నారు. జెన్జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. మీకు ఏ స్కిల్ కావాలో చెప్పండి, మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో చెప్పండి, మీ ఆశయాలేంటో చెప్పండి, మీరు ఏ విధంగా చదువుకుంటారో కూడా చెప్పండి. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అండగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటాం. మీ కలలు నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్ లాంటి రంగాల్లో ఎంఎస్ఎంఈలు కీలకంగా మారాలన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ లాంటి టెక్నాలజీని యువత, విద్యా సంస్థలు ఉపయోగించుకోవాలని సూచించారు. నెలకు 1,00,000 కోట్ల రూపాయల చొప్పున 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు.